నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు. అవును, నిజమే. ఎందుకంటే ఎన్డీఏ సమావేశంలో జరిగిన ఒక అంశాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు మారిపోయారని అనిపిస్తుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా ఉంటే ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు అని చెప్పడానికి ఎన్డీఏ సమావేశంలో జరిగిన ఒక అంశం ఇంకా అది ఉదాహరణ లాగా మారిపోతుంది. నిజంగానే మరి చంద్రబాబు నాయుడు గారు మారిపోయారా అనుకోవచ్చా అలా మనం? విజయవాడలో ఏ కన్వెన్షన్ కాదు, ఏ కన్వెన్షన్ లో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూస్తే గనక చంద్రబాబు నాయుడు నిజంగా మారిపోయారా అనేటువంటి డౌట్ అయితే వస్తుంది. మారాడని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏంటి అది దృశ్యం అని అంటే, జనరల్ గా ఎన్డీఏ కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. సో ఆ సమావేశానికి, ఎన్డీఏ సమావేశానికి అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు వచ్చారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. డయాస్ మీద 3 చైర్స్ వేశారు. ఆ చైర్స్ లో చంద్రబాబు నాయుడుకి, అలాగే పురంధరేశ్వరికి అంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్కి 3 చైర్స్ వేశారు. పక్కన ఇంకా అందరూ ఉంటారు కదా, ముఖ్యులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు. అయితే ఆ 3 చైర్స్ లో ఒక చైరు ప్రత్యేకంగా వేశారు. ప్రత్యేకంగా కొంచెం అన్ని చైర్స్ కన్నా కూడా భిన్నంగా ఉండేటువంటి చైరు, కొంచెం పెద్దరికంగా ఉండేటువంటి చైరు, కొంచెం హానర్ ఇచ్చేటువంటి చైర్ లాగా వేశారు. వేస్తే అది కొంచెం టవల్ అది వేసి కొంచెం దాన్ని అలంకరించి కొంచెం చీఫ్ గెస్ట్కి వేసినట్టు వేశారు. సో అది డయాస్ మీదకి వచ్చిన తర్వాత అది చూసినటువంటి చంద్రబాబు నాయుడు అందరు పవన్ కళ్యాణ్కి, పురంధరేశ్వరికి, అందరికి, మిగతా లీడర్లకు అందరికీ వేదిక మీద వేసినటువంటి చైర్స్ ఏదైతే ఉన్నాయో కుర్చీలు, అదే కుర్చీ వేయండి అని చెప్పేసి దాన్ని అప్పటికప్పుడు మార్పిచ్చేశారు. ఇంతకుముందు ఏ సభలో ఏ వేదిక మీద చూసినా కానీ ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి చైరు అది ఉండేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి సమావేశంలో అందరికీ ఒకే చైర్స్ వేయండి, అది ఇంక్లూడింగ్ నాకు కూడా ఒకే చైర్ వేయండి అని, అంటే ఈక్వల్గా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఆయన అర్థం వచ్చేలాగా ఆ మార్పును చేశారు. అంటే ఆయన అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేసింది అది, అంటే ముందుగా వ్యూహాత్మకంగా చేసింది కాదు అది. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ ఈక్వల్ అను, అందరూ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కలిసి పనిచేస్తేనే, ఐక్యమత్యంగా పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుని దింపగలిగాము అనేటువంటి ఫీలింగ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అదేదో తన గొప్పతనంగా ఫీల్ కావట్లేదు. అలాగే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చినటువంటి 164 స్థానాల కూటమికి అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ, ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద విసిగెత్తిపోయి జగన్మోహన్ రెడ్డిని అసహించుకొని కూటమికి ఇచ్చినటువంటి గెలుపు అది. కాబట్టి ఇదేదో మన సొంత గెలుపులాగా భావించకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా అహంకారంగా పరిపాలిస్తే మనం కూడా నష్టపోతాము. కాబట్టి మనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీ 164 స్థానాలు చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని మనం గౌరవంగా భావించి మనం అడిగి ప్రజాసేవకులుగా మాత్రమే ఉండాలి, అంతే తప్ప ప్రజల మీద పెత్తనం చేసేటువంటి వాళ్ళ మాదిరిగా ఉండకూడదు అనేది ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగా ఇవాళ జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఆయన కుర్చీని మార్చి అందరు కుర్చీలు ఏ విధంగా ఉన్నాయో అదే కుర్చీని వేసుకొని ఆయన కూర్చోవడం, ఇవన్నీ చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేదానికి ఒక నిదర్శనం. రెండేంటంటే చంద్రబాబు నాయుడు మారారు, చంద్రబాబు నాయుడు మారడు అనేది చాలా మందిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే ఒక అభిప్రాయం ఉంది, స్థిరమైన అభిప్రాయం. ఆయన అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. ఆయన ఎవరు మార్చలేరు. ఇంకా ఇప్పుడు 74 సంవత్సరాలు ఇప్పుడు ఆయన్ని మారతాడంటే ఎవరు నమ్ముతారు అనేది చాలా మందిలో వినిపించేటువంటి మాట. ఈవెన్ తెలుగుదేశం పార్టీలోనే ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కూడా. ఎందుకనంటే 2004 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. 95 నుంచి 2004 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. అప్పుడు ఢిల్లీలో, రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో ఆయన చక్రం తిప్పారు. ఆయన ఏదనుకుంటే అదే. ఆయన రాష్ట్రపతిని అబ్దుల్ కలాం పెట్టమంటే అబ్దుల్ కలాం, లోక్సభ స్పీకర్గా బాలయోగిని పెట్టమంటే బాలయోగి. అంటే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నడిచింది. సో ఆ టైంలో పీక్ స్టేజ్ అయింది చంద్రబాబు నాయుడుది.
ఆయన కేవలం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, గ్రోత్ వీటితోటే పరిగెత్తుతుండేవాళ్ళు. కార్పొరేట్ వైపు పరిగెత్తుండేవాళ్ళు. కార్పొరేట్ సమస్యలు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, రాష్ట్రం అభివృద్ధి చేయాలి, విజన్ 2020 అనేది ఇమీడియట్ గా అదే ఇంప్లిమెంట్ కావాలి. ఇలాంటివన్నీ కూడా ఆయన ఎప్పుడు అలానే ఉంటాడు. ఆయనకి కీర్తి కాంక్ష, అంటే కీర్తి అనే దానికి ఒక వ్యసనం అయింది. కీర్తి కావాలి, నేను అది చేయాలి, అభివృద్ధి చేయాలి, ప్రజలందరూ కూడా నన్ను పొగడాలి, మెచ్చుకోవాలి, గుర్తుంచుకోవాలి, భావితరాలు గుర్తుంచుకోవాలి, నేను స్థిరంగా తన పేరు నిలిచిపోవాలి అనేటువంటి ఒక కీర్తి కాంక్ష ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పని రాక్షసుడు అని కూడా అంటుంటారు ఆయన్ని. ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు కనుక చూస్తే IAS IPSలు ఇంట్లో కన్నా కూడా చంద్రబాబు నాయుడు తోటి ఎక్కువ గడిపేవాళ్ళు అనే ఒక సెటైర్ వేసుకునేవాళ్ళు IAS IPSలు. ఎందుకంటే రివ్యూ మీటింగ్ ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం నైట్ 10, 11, 12 కూడా అయ్యేదంట ఒక్కోసారి. సో రివ్యూ మీటింగ్ అర్ధరాత్రి వరకు కూడా ఉండేవి. సో ఇంట్లో భార్య పిల్లల కన్నా కూడా చంద్రబాబు నాయుడు తోటి ఎక్కువ గడపాల్సి వస్తుందని చెప్పేసి అనుకునేవాళ్ళం 2004 ఆ ప్రాంతాన. సో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోతే బాగుండు అని చెప్పి అనుకున్నారు. 2004లో దించేశారు ఉద్యోగులు అందరు కలిసి. సో 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాజశేఖర రెడ్డి పరిపాలన వచ్చింది. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిపాలన వచ్చింది. 2014కు వచ్చే 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు నేను మారాను, నేను రాజశేఖర రెడ్డి లాగా అందరి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తాను, నేను మారాను, మీ అందరికి అండగా ఉంటాను, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఆయన. ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఆయన బస్సు యాత్ర చేశారు, తర్వాత పాదయాత్ర చేశారు. ఎట్టకేలకు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు 2004 నుంచి 2014 వరకు నేను మారిపోయానని చెప్పారు కదా ఈ 10 సంవత్సరాల పీరియడ్లో. సో నిజంగా మారుంటారని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందరూ అనుకుంటే తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి డెవలప్మెంట్, కొత్త రాష్ట్రం, మళ్ళీ రివ్యూ మీటింగ్లు ఇదే ఇక. సో కాబట్టి చంద్రబాబు నాయుడు మారలేదు, మనం మారేనని చెప్పారు ఆయన ఏం మారలేదు, ఆయన ఎవరు మార్చలేరు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయారు. ఆయన ప్రజలు దింపేశారు, అధికారులు కూడా దింపేశారు, ఉద్యోగులు కూడా దింపేశారు. 2019 నుంచి నిన్నటి వరకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కానీ, తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద కానీ ఏ విధమైనటువంటి దాడులు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు ఏం చేశారో అందరికీ తెలుసు. దాంతో అసలు లాస్ట్కి చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. అంతకుముందేమో క్యాడర్ని అరెస్ట్ చేయటాలు, క్యాడర్ని లోపల పెట్టాలు, లేదంటే క్యాడర్కి సంబంధించినట్టు వాళ్ళని పోలీస్ స్టేషన్లు తీసుకెళ్తారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు లాస్ట్కి చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి 53 రోజులు ఉంచారు. సో ఈ 5 సంవత్సరాల పాటు ఏమేమి జరిగినాయి సంఘటనలు తీసుకుంటే లాస్ట్కి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని, ప్రధాన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసేసారు. ధ్వంసం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. తర్వాత జై జగన్ అనకపోతే మెడలు పోసారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు 53 రోజులు ఉన్న తర్వాత ఆయనకి మొత్తం అర్థమైపోయింది. దాంతో ఆయన ఒక రకంగా మారిపోయారు. ఈసారి మారినటువంటి పరిపాలన చూడబోతున్నారు అనేది ఒక అభిప్రాయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నారు. ఇక నుంచి పరిపాలన ప్రజా పరిపాలన ఉంటుంది, రాజకీయ పరిపాలన ఉంటుంది తప్పితే ప్రజా పరిపాలన అనేది కాదు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. ఇంతకుముందు IAS IPSలకు బాగా స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిందంటే IAS IPSలే కింగ్లు. అలా ఉండేది. మంత్రులు కూడా లెక్క పెట్టేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు అసలు లెక్క పెట్టరు. అలాంటి పరిపాలన ఉండేది. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది, ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇస్తాను పరిపాలనలో అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ప్లస్ క్యాడర్గా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. సో నిజంగా ఆయన మారారా, ఆయన చెప్పడం వరకేనా ఇప్పుడు మళ్ళా చూడబోతున్నారు. మళ్ళీ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నిజంగా మారారా, మారినటువంటి పరిపాలన అందిస్తారా, ఆయన ప్రజాప్రతినిధులకి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగిస్తారా, లేదంటే గతంలో మాదిరిగానే ఆయన ఒక CEO గా వ్యవహరిస్తారా అనేది ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తారసపడినటువంటి సంఘటన ఏదైతే ఉందో NDA సమావేశంలో ఇవాళ ఆయన్ని NDA పక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్కి NDA నేతలు వెళ్ళి
లెటర్ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు దాంట్లో ఎన్డీఏ సమావేశం జరిగింది కాబట్టి దాంట్లో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకునేటువంటి సమయంలో జరిగినటువంటి ఈ దృశ్యం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడిని మారిన మనిషిగా ఆయన మారారు, ఆయన అన్నిట్లో మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక ఆశ, చిగురాశ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆయనలో మార్పు ఏముంది అనేది చూడాలి. యాక్చువల్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మర్చిపోతారు అనేది ఒకటి ఉంది, ఆయన మీద ఒక ముద్ర ఉంది, పార్టీలోనే ఉంది, అంతర్గతంగానే మర్చిపోతారు. తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ అందలం ఎక్కిస్తుంటారు. అప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పోయినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళని అసలు పట్టించుకోరు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపప్రద. దాన్ని ఈసారి తొలగించుకునే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి సంఘటన మనం ఒక ఉదాహరణగా విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.